ప్రపంచంలో ఎక్కడున్నా మీ గోత్రనామాలతో వేదమందిర్ నిర్వహించే ఆన్లైన్ పూజలు హోమాల ద్వారా దైవ అనుగ్రహాన్ని పొందండి. నమస్కారం, వెల్కమ్ టు iDream. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. నమస్తే అండి. నమస్తే. యోగా చేయటం వల్ల చక్రాస్ కూడా యాక్టివేట్ అవుతాయి అని అంటూ ఉంటారు. అవును. అంటే యోగాకి చక్రాస్కి సంబంధం ఏంటి, ఏ రకంగా యాక్టివేట్ అవుతాయి, ఆ చేసే విధానం ఎలా ఉండాలి, దాని గురించి వివరించండి. యోగా అనేది రకరకాల యోగాలు చెప్పుకున్నాం. మనం ఆసనాలు ప్రాణాయామాల గురించి మాట్లాడుతున్నాం. దీంట్లో అయితే యోగా చేస్తే చక్రాస్కి సంబంధం ఏంటి అంటే దీని గురించి చెప్పాలంటే స్పిరిచువల్గా కొంత చెప్పాల్సి వస్తుంది. శరీరాన్ని ఫిజికల్ బాడీ అంటాం. దాన్ని మనం పంచకోశాలుగా విడగొట్టినప్పుడు శరీరం మొత్తం కూడా ఫిజికల్ బాడీ, అన్నమయ శరీరం అంటాం. శరీరం ఫుడ్ తింటేనే బతుకుతుంది, లేకపోతే చనిపోతుంది. అవును. సో ఇది శరీరం. దీని కాకుండా మనకి ప్రాణశక్తి అనేది ఒకటి ఉంది. ప్రపంచంలో ఎవరు కూడా ఆక్సిజన్ లేక చచ్చిపోవట్లేదు. అన్నం లేక అన్నం లేక అంటే ఆక్సిజన్ లేకపోతే కూడా చనిపోతున్నారు. బట్ కానీ ఆక్సిజన్ మాస్క్ పెట్టి ఆక్సిజన్ సిలిండర్ పెట్టిన వాళ్ళు కూడా చచ్చిపోతున్నారు. అంటే మనం చనిపోవడానికి ఆక్సిజన్కి సంబంధం లేదు. సడన్ గా చనిపోయే వాళ్ళు ఎలా చనిపోతున్నారు అంటే ఆక్సిజన్ లేక కదా, అందక కాదు కదా. సో దానికి ఏంటంటే ఒక ప్రాణశక్తి ఉంది మనకి. ఆ ప్రాణశక్తి ఫ్లో ఎప్పుడైతే పోయిందో, తగ్గిపోయిందో, కట్ అయిపోయిందో మనిషి చనిపోతాడు. ఈ యొక్క ప్రాణశక్తి ఫ్లోలో ఉండేటువంటి ఆ యొక్క ఏంటంటే ఒక్కొక్క దాన్ని బ్యాలెన్స్ చేసేది దట్ ఈజ్ చక్రాలు. సో ఈ ప్రాణశక్తి ఎక్కడి నుంచి ఎక్కడికి బ్యాలెన్స్ చేస్తుందంటే మనం సహస్రార చక్రము అని చెప్తుంటాం. మనం అందుకే ఓల్డెన్ డేస్లో అందరు పిలక పెట్టుకుంటారు. ఎందుకు పెట్టుకుంటారంటే దట్ ఈజ్ యాంటీనా లాంటిది. ప్రాణశక్తిని రిసీవ్ చేసుకునే యాంటీనా లాంటిది. అందుకే ఇప్పటికీ బ్రాహ్మణ్స్ కానీ అంతే ఉపనయనమైనా కానీ ఓల్డెన్ డేస్లో అందరికీ ఉండేది. అందుకే జడ వేసినా కానీ కరెక్ట్ అక్కడ ఆపోజిషన్ నుంచే వేస్తారు. అంటే ప్రాణశక్తి రిసీవింగ్ చేసుకునే పాయింట్. దాన్ని మనం ఏంటంటే గాయత్రి పరంగా చూసుకుంటే బుద్ధిని యాక్టివ్ చేసే పాయింట్ అంట. అదే చక్రాస్ పరంగా చూసుకుంటే ఆజ్ఞా చక్రానికి బ్యాక్ సైడ్ ఉన్నట్టు, వెనక సైడ్ ఉన్నటువంటి పాయింట్ అది. సో దీన్ని యాక్టివ్ చేస్తే ఏమవుతుందంటే అక్కడ నుంచి రిసీవింగ్ కెపాసిటీ పెరుగుతుంది. ఇది ప్రాణశక్తి. ప్రపంచంలో ఎవరైనా సరే ప్రాణశక్తి లేక చనిపోతారు అంతే, ఆక్సిజన్ లేక ఇలా కాదు. అంటే కొన్ని కండిషన్స్, యాక్సిడెంట్లు ఇలాంటివి అనేది అవి ఎక్స్ట్రీమ్ కండిషన్స్. అవి ఈ ప్రాణశక్తి ఫ్లోకి మన వాళ్ళు ఏం చేస్తారు, మన శాస్త్రంలో ఏం చేస్తారు అంటే కొన్నిటిని బ్యాలెన్స్ చేయడానికి, కొన్ని ఎమోషన్స్ బ్యాలెన్స్ చేయడానికి చక్రాస్ని డెవలప్ చేశారు. అంటే ఉన్నాయి మన బాడీలో ఉన్న వాటిని కూడా వాటిని కనుక్కున్నారు. వాటిని ఏంటంటే మూలాధార చక్రము, స్వాదిష్టాన చక్రము, మణిపూర చక్రము, అనాహత చక్రము, విశుద్ధి చక్రము, ఆగ్నేయ చక్రము, సహస్రార చక్రం. షట్ చక్రాలు అంటాం. షట్ అంటే 6, 7 కాదు. కానీ ఏంటి సహస్రార చక్రాన్ని స్థితిగా చెప్తాం. మిగతా అన్ని చక్రాస్గా పైన స్థితి. ఇప్పుడు స్టెప్స్ ఎక్కుతుంటాం, పైకి ఫ్లోర్కి ఎక్కాలంటే పై ఫ్లోర్ని కూడా మనం కౌంట్ చేయం కదా. కింద నుంచి వచ్చే స్టెప్స్ 6. అవి మనకి మన బాడీలో ఒక్కొక్క దాన్ని బ్యాలెన్స్ చేస్తుంటుంది. వాటిలో ఏంటివి అంటే పంచభూతాలు అనేది మన బాడీలో బ్యాలెన్స్ చేస్తుంటుంది. మూలాధార చక్రం వచ్చేసి భూతత్వం ఎక్కువ ఉంటుంది. 50% భూతత్వం ఉంటుంది. రిమైనింగ్ మిగతా 4 తత్వాలు ఉంటాయి. భూమి, నీరు, గాలి, అగ్ని, ఆకాశం. సో ఇవి 5 పంచభూతాలతోనే బాడీ రెడీ అయింది. ఆ 5 భూతాలని బ్యాలెన్స్ చేయడానికి ఒక్కొక్క చక్రాన్ని ఒక్కొక్కటి మేజర్గా తీసుకున్నాం. మూలాధార చక్రం ఎక్కువ పృథ్వీ తత్వం ఎక్కువ ఉంటుంది, భూతత్వం. స్వాదిష్టాన చక్రం జలతత్వం ఎక్కువ ఉంటుంది. మణిపూరవ చక్రం అగ్నితత్వం ఎక్కువ ఉంటుంది. అనాహత చక్రం వాయుతత్వం ఎక్కువ ఉంటుంది. విశుద్ధి చక్రం ఆకాశతత్వం ఎక్కువ ఉంటుంది. సో వీటిని 5టిని బ్యాలెన్స్ చేస్తాం. అంటే మన చక్రాస్ బ్యాలెన్స్ అయ్యాయి అంటే బ్యాలెన్స్ చేస్తున్నాము అంటే ఏంటంటే మన బాడీలో పంచభూతాలను బ్యాలెన్స్ చేస్తున్నాము. నీ బాడీలో జలతత్వం ఉంటుంది, అంటే హార్మోన్లు ఇంబ్యాలెన్స్ అయ్యి అన్నీ కూడా సమంగా ఉండాలి. అప్పుడే నీకు స్వాదిష్టానం బ్యాలెన్స్గా ఉంటుంది. నీలో పృథ్వీ తత్వంలో ఏంటంటే మనకి హెవీగా ఉన్నాయన్నీ కూడా పృథ్వీ తత్వాన్ని చూస్తాయి. అంటే బోన్స్ కానీ లేకుంటే మజిల్స్ కానీ ఇవన్నీ కూడా పృథ్వీ తత్వానికి రిలేటెడ్ మన బాడీలో. సో ఇవన్నీ కూడా బ్యాలెన్స్గా ఉండాలి. అప్పుడే బాడీలో మూలాధార చక్రం యాక్టివ్గా ఉంటుంది.
అది లేకపోతే ఏమవుతుందంటే మన బాడీలో ఫియర్స్ వస్తాయి. ఫోబియాస్ అన్నీ కూడా రిలేటెడ్ టు మూలాధార చక్ర. ఆహా. ఉమ్, లేకుంటే ప్రాబ్లమ్స్లో చూసుకుంటే కాన్స్టిపేషన్ ప్రాబ్లం కానీ, తర్వాత యూరినరీ ప్రాబ్లము, నెక్స్ట్ మోషన్ ప్రాబ్లం కానీ, హెమరాయిడ్స్ రావడం కానీ, పైల్స్ రావడం కానీ, ఇవన్నీ కూడా ఏంటంటే మూలాధార చక్ర ప్రాబ్లం బాగాలేకపోవడం. బాగాలేకపోవడం. జనాలకి చాలా మందికి ఇప్పుడు కుండలిని శక్తిని బాగా ట్రెండ్ యాక్టివ్గా అవును. కానీ జాగృతం అవుతుంది. జాగృతం కుండలిని అందరికీ యాక్టివ్గానే ఉంటుంది, కొత్తగా జాగృతం అయ్యేదేం లేదు. మరి సో అందరూ కూడా కుండలిని యాక్టివేషన్ కుండలిని ప్రస్తుతం అన్ని ఏ చక్రం బాగాలేకపోయినా రోగం వచ్చేస్తుంది. నాకు ఈ చక్రం బాగాలేదండి నాకు అనుకుంటాం, కానీ దాంట్లో శక్తి లేదు అంతే. నీ చక్రం బాగాలేదు కాదు, ఓకే, అంతే. శక్తి లేకపోవడానికి చక్రం బాగాలేని దానికి చాలా డిఫరెన్స్ ఉంది. వీక్ గా ఉంది అంతే చక్రం, కానీ సర్వైవ్ అవుతున్నాం. వీక్ గా ఉంది. వీక్ గా ఉన్నప్పుడు ఏమవుతుందంటే దానికి రావాల్సిన బెనిఫిట్స్ రావు. ఫినాన్షియల్ గా రిలేటెడ్ గా అంటే కొన్ని చక్రాస్ని యాక్టివ్ చేయాలి, లోయర్ చక్రాస్ని అన్ని యాక్టివ్ చేస్తూనే ఫినాన్షియల్ గా స్ట్రాంగ్ అవుతారు. ఎమోషనల్ గా స్ట్రాంగ్ కావాలంటే స్వాదిష్టాన చక్రం, జలతత్వం. అంటే మన బాడీలో ఉన్నటువంటి బ్లడ్ దగ్గర నుంచి, హార్మోన్స్ దగ్గర నుంచి, మన లిక్విడ్ ఫామ్ లో ఉన్నటువంటి అన్ని కూడా స్వాదిష్టాన చక్రం ఏం చేస్తుంది, బ్యాలెన్స్ చేస్తుంది. అది కరెక్ట్ గా ఉంటే మనం ఎమోషనల్ గా బాడీగా బ్లడ్ కూడా బాగుంటుంది. ఓకే ఓకే. ఇది ఇవన్నీ ఫిజికల్ బెనిఫిట్స్. మనం స్పిరిచువల్గా వెళ్ళటంలే. తర్వాత ఏంటి, అగ్నితత్వం. అగ్ని అంటే మణిపూర చక్రం బాగుంటే ఏమవుతుంది అంటే మెటబాలిజం బాగుంటుంది, డైజెస్టివ్ ఫైర్ బాగుంటుంది, తిన్న ఫుడ్ అరుగుతుంది, బాడీకి పడుతుంది. సో మనకి ఇక్కడే మన అన్నిటినీ హీల్ చేసేదంతా కూడా మనము మణిపూర చక్రాన్ని తీసుకొని హీల్ చేస్తుంటాం. ఓల్డెన్ డేస్ లో ఎక్కువ మనకి గరిమ నాభి అని చెప్పుకుంటాం. నావెల్ సెంటర్ బెల్లీ బటన్ మనం ఏం చెప్తాం, గరిమ నాభి అంటారు. ఏదొచ్చినా సరే పొట్టలోంచే ప్రాబ్లం వస్తుంది. ఏదొచ్చినా మనం అందుకే చెప్తాం, మనం గట్ ఫీలింగ్ అంటాం. అవును, గట్ అంటే ఇక్కడే పొట్టలోనే ఉంటుంది అంతే. గట్ ఫీలింగ్ ఇక్కడి నుంచే వస్తుంది. వాడికి గట్స్ ఉన్నాయంటే కారణం ఏంటంటే ఇది స్ట్రాంగ్ గా ఉంటే అన్ని వచ్చేస్తాయి మనకి. సో ఏంటంటే మణిపూర చక్రం మనం ఎంత హీల్ చేసుకుంటే ఫుడ్ అంత డైజెస్ట్ అవుతుంది, మెటబాలిజం కరెక్ట్ గా ఉంటుంది. ఇంకా ఆయుర్వేదం తీసుకున్నానికి అదే చెప్తుంది మనకి. అన్నిటిని కూడా దేన్ని తీసుకున్నంటే అగ్ని, డైజెస్టివ్ ఫైర్. జఠరాగ్ని లేకపోతే దాన్ని మనం ఏం చేస్తాం, మళ్ళీ రీజనరేట్ చేయడానికి కావాల్సిన మెడిసిన్ కానీ మనకి ఇస్తుంది. ఓకే. వాటిని దాంట్లో ఏం చేస్తాను, ఒక్కొక్క అగ్నిని తీసుకుంటాం దాన్ని. అంటే ట్రాన్స్ఫార్మ్ అవుతుంటాయి మనకి బాడీలో. తిన్న ఫుడ్ డైరెక్ట్ మజిల్గా కన్వర్ట్ కాదు కదా. సో మన ఆయుర్వేదం కానీ మన దేంట్లో అయినా తీసుకుంటే ఏం చెప్తారంటే సప్త ధాతుస్ అని చెప్తాం. సప్త ధాతుస్ అంటే రసము, రక్తము, మాంసము, మేధో, హస్తి, శుక్ర, శ్రోణితము. ఇవన్నీ ఒకదాని నుంచి ఒకదాన్ని కన్వర్ట్ అవుతుంటాయి. ఓకే. బ్లడ్ మజిల్గా కన్వర్ట్ అవుతుంది, మజిల్ ఏమవుతుంది, బోన్గా కన్వర్ట్ అవుతుంది. ఇవన్నీ కావడానికి కావాల్సింది మణిపూర చక్రంలో ఉన్నటువంటి డైజెస్టివ్ ఫైర్. ఓకే. ఈ ఫైర్ కరెక్ట్ గా ఉంటే బాడీలో అన్ని బాగుంటాయి. అలా దాన్ని హీల్ చేసుకోవడానికి ఇది ఏదైనా ప్రాబ్లం ఉంటే అప్పుడు అది ప్రాబ్లం ఉన్నట్టు. ఓకే. లేకపోతే నీ చక్రం బాగానే ఉన్నట్టు. అది నీకేమైనా హెల్త్ ఇష్యూ ఉన్నప్పుడు అది ఫిజికల్ గా నీకు కనపడుతుంది, ఆ చక్రం బాగాలేదు అని, అంతే. కానీ నాకు అన్ని బాగుండి, డైజెస్ట్ సిస్టమ్ బాగుండి, తిన్నది ఫుడ్ బాగుండి, నాకు మణిపూర చక్రం బాగాలేదు, నాకు కుండలిని యాక్టివేషన్ కాలేదు అంటే అది రాంగ్. దాంట్లో శక్తి లేదంతే. ఎవరికి వాళ్ళకంటే ఏ చక్రం లోగా ఉంది అనేది ఎలా తెలుస్తుంది, దాన్ని మనం ఎలా బ్యాలెన్స్ చేసుకోవచ్చు యోగా ద్వారా? అంటే వాళ్ళ ప్రాబ్లం బట్టి, హెల్త్ ఫినాన్షియల్ ప్రాబ్లం అనుకోండి, లోయర్ చక్ర స్టెబిలిటీ కావాలి, ఫినాన్షియల్ స్టెబిలిటీ రిలేటెడ్ టు మూలాధార చక్ర. నువ్వు మూలాధార చక్రాన్ని నీలో నువ్వు బ్యాలెన్స్ చేసుకోవాలి, స్టెబిలిటీ వచ్చేస్తుంది. దేని మీద వస్తుంది, నువ్వు చేసే వర్క్ మీద. నీ వర్క్ అనేది నీకు ప్రాపర్గా నీకు కావాల్సిన టైంలో నీకు దొరుకుతుంది. ఓకే. ఇప్పుడు నీకు ఒక జాబ్ పోయింది, మళ్ళీ జాబ్ రావాలంటే స్టెబిలిటీ స్టేబుల్గా ఉండాలి. ఒక జాబ్లో సడన్ గా అయింది, 3 months చేసి జాయిన్ అయిపోయిందా మళ్ళీ తీసేసి, ఇలాంటివన్నీ జరుగుతుంటాయి చాలా మంది జాబ్ పోతే మళ్ళీ రాదు. ఇవన్నీ కూడా ఏంటి, మూలాధార చక్రం వీక్ ఉన్న వాళ్ళకి జరుగుతుంటాయి. ఇలా ఒక్కొక్క చక్రాన్ని ఫియర్స్, ఎమోషనల్ బ్యాలెన్స్ లేకుండా డిప్రెషన్లోకి వెళ్తుంటారు, రకరకాల ప్రాబ్లమ్స్, లేకుంటే సూసైడ్ అటెంప్ట్ చేస్తుంటారు. ఇవన్నీ కూడా రిలేటెడ్ ఏంటి, స్వాదిష్టాన చక్రం రిలేటెడ్. అవి బ్యాలెన్స్ కానప్పుడు ఏమవుతుంది, ఎమోషనల్ గా డల్ అయిపోతారు, లేదు హైపర్ యాక్టివ్ అవుతారు ఓవర్గా ఉంటే.
పిల్లలు ఇప్పుడు హైపర్ యాక్టివ్ పిల్లలు అవును. ఉన్నారు కదా, ఎందుకు అవును. అవుతున్నారు ఉమ్. అంటే ఓవర్గా రియాక్ట్ అవుతుంది. ఆహా. అడ్రినల్ అనేది ఎక్కువగా రిలీజ్ ఏమవుతుంది, ఓవర్గా రియాక్ట్ అవుతుంది బాడీలో, ఉమ్. అంత హైపర్ యాక్టివ్ అవుతుంది. సో అయితే హైపర్ యాక్టివ్ అన్న ఓవర్గా రియాక్ట్ అవుతారు, అవును. లేదా డల్ లో అయిపోతారు. అయిపోతారు. సో ఇలా ఆ చక్రం దాని మనకి ఏం ప్రాబ్లం ఉందో దాన్ని బట్టి హీల్ చేయొచ్చు. Symptoms ని దానికి బట్టి. యోగా అనేది చాలా అద్భుతంగా పనిచేస్తుంది. ఓకే. సో అందుకే మన వాళ్ళు మూలాధార చక్ర యాక్టివేషన్కి ఏం చెప్తామంటే పోయి గుంజలు తీయండి వినాయకుడి దగ్గర అని చెప్తాం. ఉమ్. గుంజలు తీస్తే ఏమవుతుందంటే మూలాధార చక్రం యాక్టివ్ అవుతుంది. ఓకే. సో అందుకే రోజు మన వినాయకుడు కనబడితే వెళ్ళి టెంపుల్కి వెళ్ళి గుంజలు తీసేది అందుకే. ఇప్పుడు అంటే ఆలయంకి వెళ్ళినప్పుడు వినాయకుడి దగ్గరైనా నిత్యము మనం ఇంట్లో కూడా గుంజలు తీయటం వల్ల కూడా యాక్టివేట్ అవుతుంది. ఎప్పుడైనా చేయొచ్చు. ఓకే. దాన్ని మన వాళ్ళు ఫారినర్స్ మన యుఎస్ వాళ్ళు ఏం చేశారంటే కొత్తగా దాన్ని సైంటిఫిక్గా డెవలప్ చేసి దాన్ని సూపర్ బ్రెయిన్ యోగాగా మార్చేసాం. ఓహో. సో దాన్ని ఏం చేసాం, సూపర్ బ్రెయిన్ యోగా అంటే అందరం మనం చేసేస్తాం, గుంజలు తీయమంటే తీయలేని స్టేజ్కి వచ్చేసాం. అదే. సో కారణం ఏంటి, గుంజలు తీస్తే ఏమవుతుందంటే బ్రెత్ కిందకి పైకి కొట్టేసుకుంటుంది. అప్పుడు బ్రీతింగ్ మీద ఫోకస్ ఎక్కువ వెళ్ళిపోతుంది. ఓకే. అప్పుడు నీకేంది మొత్తం బ్యాక్ బోన్ ఎంబడి ఉన్నటువంటి ఇవన్నీ చక్రాసని మనం చెప్తున్నాను కదా, ఈ ప్రాణశక్తి కూడా ఫ్లో ముందుకి వెనక్కి మూలాధార చక్రాన్ని ఎక్కువ యాక్టివ్ చేస్తుంది. ఓకే. సో అందుకని మూలాధార చక్రానికి అధిపతి కూడా గణపతిని తీసుకుంటాడు. సో గణపతిని తీసుకుని, ఎందుకంటే ఆయన దగ్గర కింద కూర్చుంటే ఆటోమేటిక్గా మూలాధారం యాక్టివ్ అవుతుంది కాబట్టి. ఓకే. ఓకే. సో ఇలా ఒక్కొక్క చక్రాన్ని మనకి ఇప్పుడు మణిపూరకం అయిపోయింది, అనాహ చక్రం అంటే వాయుతత్వం, మనకేమైనా వాతము వాయుతత్వం బ్యాలెన్స్ కాలేదనుకోండి అప్పుడు ఏంటి అనాహ చక్రాన్ని హీల్ చేస్తాం. ఓకే. విశుద్ధి చక్రం అంటే స్పేస్, మనకి ఎక్కడికక్కడ పట్టేస్తుంటాయి చాలా మందికి, అవన్నీ కారణం ఏంటి, థైరాయిడ్ వచ్చింది, కారణం ఏంటి, విశుద్ధి చక్రం ప్రాబ్లం ఉంది. ఫిజికల్గా ఏ డిసీజ్ ఉందో దాన్ని చక్రాస్ బేస్డ్గా మనం యోగాని డెవలప్ చేసేసుకొని ఆసనాసు ప్రాణాయామం ద్వారా మెడిటేషన్ ద్వారా లేకుంటే చక్రాస్ యొక్క బీజాక్షరాల ద్వారా ఈ చక్రాస్ని హీల్ చేస్తాము. అక్కడున్న ఎనర్జీని డల్గా ఉంది లేక లో ఉన్న ఎనర్జీస్ని కాస్త రైజ్ చేసేసి నార్మల్గా ఉండేటట్టు చేస్తాం. ఓకే. ఓకే. ఇవన్నీ ఫిజికల్గా ఉండేటువంటి బెనిఫిట్స్. ఇప్పుడు అంటే యోగా చేయడం ద్వారా ఇవన్నీ బ్యాలెన్స్ అవుతాయి అన్నారు. ఖచ్చితంగా. మీరు ఇప్పుడు ఒక్కొక్క చక్రాకి ఒక్కొక్క అంటే గణపతి మూలాధారం అన్నారు. అట్లా మనము యోగా అవన్నీ ఏం చేయము, దానికి అధిపతి గణపతి కాబట్టి నేను గణపతి ఆరాధన చేసుకుంటా అంటే ఆరాధన వల్ల కూడా యాక్టివేట్ అవుతుందంటారా? ఆరాధన వల్ల చక్రం యాక్టివిటీ ఎనర్జీ ఉంటుంది. ఇప్పుడు మీ ఇంట్లో ఫుడ్ ఉంది కానీ మీకు ఆకలి లేకుంటే ఏం చేస్తాం, మీరు ఫుడ్ అంత పెట్టుకుని వండేసుకుని ఏం చేయలేం కదా, ఎనర్జీ ఎక్కువ ఉంది ఏం చేస్తాం మరి, బాడీ ఫిజికల్ బాడీ లేకుండా ఏం చేయలేం కదా. సో ఫిజికల్ బాడీలో కూడా డైజెస్టివ్ ఫైర్ ఉండాలి కదా, అలానే ఎనర్జీ ఎక్కువ ఉన్నా కానీ ప్రాబ్లమే అవుతుంది. నీ బాడీ ఎంత మోయగలదు, ఎంత వెయిట్ మోయగలదో ఇంతే ఉండాలి కదా. అందుకే కదా మనకు కొన్ని సైంటిఫిక్ రూల్స్ ఉన్నాయి, హైట్ వెయిట్ ఎంత బాడీలో ఇంతే ఉండాలి. నువ్వు అంత ఓవర్ ఎనర్జీ దాన్ని బ్యాలెన్స్ చేసే శక్తి నీ బాడీకి ఉండాలి కదా. సో అంత ఎక్కువ చేసినా కానీ అందుకే సాధన చేసే వాళ్ళు అందుకే ఏం చేస్తారు, లాస్ట్ కృష్ణార్పణం అంటారు. ఎందుకు చేస్తారు, అంత భరించలేదు మన బాడీ, అది పోయి అది మన అకౌంట్లో పడుతుంది అనుకోవచ్చు, అది కావాలన్నప్పుడు యూజ్ అవుతుంది అంతే. సో ఇలా మనం ఏం చేయాలంటే బాడీని బ్యాలెన్స్ చేయకుండా ఏది చేసినా ఏ సాధన చేసినా కానీ బ్యాలెన్స్ కాదు. ఇప్పుడు మీకు స్వాదిష్టాన చక్రము వీక్గా ఉన్నారు, ఎమోషనల్గా చాలా డల్గా ఉన్నారు, మీరు ఎనర్జీని తీసుకున్నారు, అప్పుడు ఏమవుతుంది, మీకు ఏ దానికో మీరు ఏ ఎమోషన్కో ఒక దానికి అటాచ్ అయిపోయినారు, ఆ ఎనర్జీ అంతా దానికి వెళ్ళిపోతుంది. అంతే కదా, నువ్వు ఏం ఆలోచిస్తున్నావు దానికే కదా నీ ఎనర్జీ అంతా వెళ్ళిపోయేది. ఏ థాట్ ప్రాసెస్లో ఉన్నాయి, నేను ఈరోజు పూజ చేసి వచ్చాను, పూజ చేసి నేను వాడు నాశనం అయిపోవాలంటే ఈ ఎనర్జీ అంతా నువ్వు పూజ చేసిన ఎనర్జీ అంతా నాశనం అయిపోవాలని కోరుకున్న దానికే ఎనర్జీ అటాచ్ అయిపోతుంది. అప్పుడు నీకేం బెనిఫిట్ అది. సో మన థాట్ ప్రాసెస్సే మన ఎనర్జీ. ఆ థాట్ ఎనర్జీ నువ్వు ఎక్కడ హీల్ చేస్తున్నావా, ఎక్కడ మనం ఏ స్పిరిచువల్ చేసినా సరే మెడిటేషన్ చేసినా సరే మన మంచి కోరిక. అందుకే మన వాళ్ళు లోకా సంస్థ సుఖనో భవంతు అన్నారు తప్పితే పక్కన వాళ్ళు బాగుండకూడదు నేనే బాగుండాలని కోరుకోవాలి. అందుకే మనది వసుదైక కుటుంబం అయింది అక్కడ. కానీ ఎందుకైందంటే అందరూ కలిసే ఉన్నారు, కలిసి తినాలి, కలిసి భోజనం చేయాలి, కలిసి అందరం ఎదగాలనే ఉంటుంది మనకి. ఆ థాట్ ప్రాసెస్ని బట్టి నీ ఎనర్జీ మారిపోతుంది.
ఈ చక్ర ఎక్కడ వీక్ అవుతుంది అంటే నీ థాట్ ప్రాసెస్ బట్టి వీక్ అవుతుంటుంది. ఓకే ఓకే. ఏ ఎమోషన్ అటాచ్ అయింది తెలిస్తే ఈజీగా మనం దాన్ని డౌన్ చేయొచ్చు. అలా పర్సనల్గా రావాల్సి వస్తుంది. ఎందుకంటే చక్రాస్ అందరి గ్రూప్లో ఏం చేస్తాం, గ్రూప్లో మనం ఏం చేయలేం. ఒకరికి ఒక చక్రం బాగుండొచ్చు, ఇంకొకరికి అంటే బాగుండదు. బేసిక్ యోగా మాత్రమే చేస్తారా అప్పుడు, పర్సనల్ గా కాకుండా చేసినప్పుడు? పర్సనల్గా అంటే వాళ్ళ ప్రాబ్లం బట్టి ఏ చక్ర హీల్ కావాలనో దానికి చేయొచ్చు. ఓకే ఓకే. ఆ చక్రాన్ని హీల్ చేస్తే వాళ్ళ ప్రాబ్లం కంట్రోల్ కావచ్చు. అలా హీల్ చేసినప్పుడు ఇంకేమైనా డిసీజ్ ఉంటే డిసీజ్ని కూడా మనం తగ్గించవచ్చు. సపోజ్ ఇప్పుడు మెటబాలిజం వీక్గా ఉండేసి క్రానికల్ డిసీజెస్ ఉన్నాయనుకోండి, హార్ట్ రిలేటెడా, థైరాయిడా, లేక డయాబెటికా, లేక హార్మోన్ ఇష్యూ, ఇవి కూడా చక్రాస్కి రిలేటెడే. ఆ చక్రాన్ని మనం ఏం చేయొచ్చు, హీల్ చేయొచ్చు. దాన్ని బ్యాలెన్స్ చేయడం ఒక్కొక్క రకమైన సౌండ్స్, లేకుంటే చక్ర బీజాక్షరాలు ఉంటాయి, లం వం రం యం హమ్ అని, ఇలా వాటిని చాంట్ చేయడమా, చక్రాస్ పెటల్స్ ఉంటాయి, పెటల్స్ చేయడమా, ఇలా అనేది వాళ్ళ యొక్క బేసిక్ వాళ్ళ ప్రాబ్లం బట్టేసి మనం హీల్ చేస్తాం. ఓకే. అది ఆసనాల ద్వారా, ప్రాణాయామం ద్వారా, మెడిటేషన్ ద్వారా చేయవచ్చు. ధన్యవాదాలు. నమస్కారం. తవ్వండి, తవ్వుతూనే శివలింగం. పరమాత్మకు జీవా సరే దాన్ని అట్లా కప్పేసేయండి, చూపించదండి. కృష్ణ ఇస్ దేర్. మూర్తి పూజ కాదు, సాక్షాత్ బ్రజేంద్ర నందన భగవాన్ ఉన్నారు మూర్తిలో. ఏమీ ఆశించకుండా ఆరాధించే వాళ్ళు కూడా ఉన్నారా ప్రభుజీ? నిజమైన భక్తి అంటే మనకు తెలియదు కాబట్టి